అందుకని కృష్ణమూర్తి గారు అప్పుడు బాగా చెప్పినారు. నిజంగా సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒకవేళ కోచ్ ఫ్యాక్టరీ అంటూ తెచ్చింటే అప్పుడు ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి గారు, అప్పుడు ఉప ముఖ్యమంత్రి కాదు, అప్పుడు ఇంకా ఆయన ఎమ్మెల్యే, ఆయన మన సూర్యప్రకాష్ రెడ్డి గారు కేంద్ర మంత్రి. కృష్ణమూర్తి గారు ఏమన్నారు, ఒకవేళ నిజంగా మీరు కోచ్ ఫ్యాక్టరీ అంటూ తెస్తే నేను ఇప్పుడే రాజీనామా చేస్తాను రాజకీయాల నుంచి బయటికి పోతే, ఎందుకంటే అది కోచ్ ఫ్యాక్టరీ కాదు, డబ్బాల రిపేర్ ఫ్యాక్టరీ అన్నాడు. పోనీ కోచ్ కాకుండా డబ్బాల రిపేర్ అనుకుందాం, కనీసం ఆ డబ్బాల రిపేర్ ఫ్యాక్టరీ అన్నా వచ్చిందండి ఇంతవరకు? మంత్రి ఎక్కడున్నారంటే మంత్రి బయట తిరిగినందువలన ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా మీ మంత్రి పదవికి ఒకవేళ మీరు న్యాయం చేసింటే, మీరు కూడా ఖచ్చితంగా ఢిల్లీలో సగభాగం అన్న మీ సమయం కేటాయించింటే, మీరు కూడా చిత్తశుద్ధి వాడింటే ఈరోజు రైల్వే తరఫున ఎన్నో పనులు ఇక్కడ జరిగేటివి. మీరు ఏమి చేయలేకపోయినారు కాబట్టే ఈరోజు డోను అండర్ పాస్ ఏదైతే ఉందో మన హయాంలో మనం చేపిస్తున్నాం. మీరు ఇవన్నీ చేపించాలంటే రైల్వే మంత్రిగా మీకు చాలా సులభం. అయినా ఈరోజు డోన్ అండర్ పాస్ పని ఈరోజు ఒకవైపు మోల్డింగ్ అయిపోయింది, భూసేకరణ అయిపోయిన తర్వాత త్వరలోనే 2 గేట్లు తీసేసి సెంటర్లో పెట్టబోతూ ఉన్నారు. మేము చేయాల్సిన అవసరం రాకపో, మీరే చేసిండొచ్చు. ఈరోజు అసలు మీరు చెప్పుకునేటివి కూడా డోనుకు జీడిపి తెచ్చినారంట, డోనుకు ఫ్లైఓవర్ తెచ్చినారంట. ఎవరండి తెచ్చిండేది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేస్తే జీడిపి మీరు పూర్తి చేయలేకపోతే 2014లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ కూడా పైన ఇంజనీరింగ్ చీఫ్ నుంచి సెక్రటరీ ఇరిగేషన్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు 10 సార్లు పోరాడి పోలీసు వాళ్ళ బలగాలు తీసుకొని ఎక్కడైతే మధ్యలో ఇబ్బంది పెట్టినారో గ్రామాలలో అవన్నీ తొలగించి నీళ్లు తేవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కాదండి మనం పోయిండేది అక్కడికి? రాజశేఖర రెడ్డి గారు కాదా శాంక్షన్ చేసిండేది? పైన ఫ్లైఓవర్ ఎవరండి? రాజశేఖర రెడ్డి గారా ఇచ్చిండేది? రాజశేఖర రెడ్డి గారు ఫ్లైఓవర్ ఇస్తే ఆ ఫ్లైఓవర్ పొడుగు ఎందుకు పెరుగుతూ వచ్చింది అనేది మనందరికీ తెలుసు. తెలీదా? డోన్ వాసులకు అందరికీ తెలుసు. ఫ్లైఓవర్ ఎక్కడ మొదలైందో ఎవరికి తెలియదు, ఎక్కడ అంతమవుతుందో కూడా ఎవరు తెలియదు, ఆ పొడవు ఎందుకు పెరిగిందో కూడా అందరికీ తెలుసు. మీరండి మాట్లాడేది ఎంత అన్యాయంగా మాట్లాడతారు. ఇండ్లు ఇచ్చినారంట అంటే ఇందిరమ్మ హౌసింగ్, అది మీరు ఇచ్చిండేది. ఓకే, మీరు డోన్లో ఇండ్లు ఇచ్చినారు, బ్యాలెన్స్ రాష్ట్రం అంతా ఎవరు ఇచ్చినారు? అది కూడా మీరు ఇస్తారా? ఇప్పుడు మేము ఈరోజు బయటకు వచ్చి జగనన్న కాలనీ మేము చేసినామని అనడంలే. ఎందుకు అనడంలే అంటే రాష్ట్రం అంతా కూడా ఇది ఒక ప్రోగ్రాం. ఏదన్నా కానీ మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు లేదా తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు స్పెసిఫిక్గా ప్రత్యేకంగా చేసిన పని చెప్పండి అంతే. మళ్ళీ అది గర్వంగా అంటే మీ తండ్రి గారి చరిత్ర ఇంట్రొడక్షన్గా మీరు వాడుకుంటూ మీ తండ్రి గారి రాజకీయ చరిత్ర అంతంగా అయ్యేదానికి కారణమైన టీడీపీ పార్టీని మీరు చేరి మళ్ళీ అది గర్వంగా నేను టీడీపీ పార్టీ అని చెప్పుకుంటూ మీరు ఈరోజు క్లిప్పులు రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎట్లా? మీరు కాంగ్రెస్ పార్టీకి అంత సేవ చేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ మీకంత సేవ చేయడం జరిగింది, కరెక్టే, వాస్తవమే. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకు మీరు నిలబడడం లేదు? వాస్తవానికి నిజం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు మీకు మీ కుటుంబానికి 2004 తర్వాత ఎంతో సహాయం చేశారు. అది మీకు తెలుసు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారి సహాయం మీరు పొందిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీరు రాజశేఖర రెడ్డి గారి కొడుకు తరఫున మీరు నిలబడాలనా, లేక మీ తండ్రి ఓటమికి కారణమై మీ ఓటమికి కారణమైన చంద్రబాబు నాయుడు గారి తరఫున మీరు నిలబడాలనా? ఇదేందండి? నాకు అసలు ఈ లాజికే అర్థం కాలే. సీనియారిటీ పెద్ద ఆయన అంటారు. ఇప్పుడు పెద్ద ఆయన పోస్టు మీరు 3 సార్లు ఎంపీ అంటున్నారు. మీరు ఒక్కసారి ఏమేమి సాధించినారు కర్నూలు పార్లమెంట్కి అని చెప్పగలరా అండి? 3 సార్లు ఎంపీ కదా, ఒకటి ఇది నేను సాధించినాను అని చెప్పగలరా? 5 సంవత్సరాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో
నేను మంత్రిగా ఉండగా మన ప్రభుత్వం వలన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల వలన ఏమేమి సాధించినానో నన్ను చెప్పమంటారా? గాజులదిన్న ప్రాజెక్టుకు ఎమ్మిగనూరుకు నీళ్లు, డోనుకు నీళ్లు, కర్నూలుకు అత్యవసర పరిస్థితుల్లో నీళ్లు, గోనగండ్ల మండలానికి వ్యవసాయానికి, కోడుమూరు మండలానికి వ్యవసాయానికి నీళ్ళు అందించే గాజులదిన్న ప్రాజెక్టుకు ఇంతవరకు యాక్చువల్గా అష్యూర్డ్ వాటర్ లేదు. వర్షం నీళ్ళు తప్ప అష్యూర్డ్ వాటర్ లేని పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి మనము అష్యూరెన్స్ ఇచ్చి 3 టీఎంసీల నీళ్లు ఇచ్చిన ఘనత మనది. 4 టీఎంసీ గాజులదిన్న ప్రాజెక్టుకు దాని సామర్థ్యం అయితే 5 టీఎంసీలకు పెంచడం జరిగింది. 130 కోట్ల వ్యయంతో గాజులదిన్న ప్రాజెక్టు సామర్థ్యం కానీ నీళ్లు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అండి? ఇది కోరిక గత 30-40 సంవత్సరాల నుంచి గాజులదిన్న ప్రాజెక్టు కోరిక. మళ్ళీ మీరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు, మీరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు, మీ సమీప బంధువులు ఈరోజు మీరు అన్నా అని చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరందరూ కూడా కర్నూలు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళే కదా. ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఎప్పుడండి ఫార్మ్ అయిండేది? ఆదోని, మంత్రాలయము, పత్తికొండ, కోడుమూరు కలిసి ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఎప్పుడండి ఫార్మ్ అయిండేది? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా. కర్నూలు నగరానికి ఒక 1 టౌన్ ఏరియాకు మురికి నీళ్లు శుభ్రత చేసేదానికి 130 కోట్లతో శుభ్రత చేసేదానికి ఈరోజు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అయింది. తెలుసునా అండి మీకు? కనీసం సుంకేసుల నుంచి ఇంచుమించు 100 కోట్ల రూపాయలతో కర్నూలు నగరానికి నీటి సామర్థ్యం పెంచుతూ ఉన్నాము. ఇంచుమించు పూర్తయ్యేదానికి వచ్చింది. కనీసం మీకు తెలుసునా అండి అది? తుంగభద్ర పుష్కరాలు వచ్చినప్పుడు ఇంచుమించు 30 కోట్ల రూపాయలతో ఒక్క కర్నూలు నగరంలో మాత్రమే రోడ్లు వేయడం జరిగింది. మీకు ఏమాత్రం ఐడియా ఉందండి? 1972లో సిల్వర్ జూబ్లీ కాలేజ్ అని కడితే ప్రధానమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి, తర్వాత ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు గ్రామాల నుంచి వచ్చిన వాళ్లకు, పిల్లలకు అందరికీ కూడా మంచి చదువు చెప్తే ఆ చదువు ద్వారా సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్డీఓలు కావాలనే ఉద్దేశంతో పెడితే 2019లో నేను మంత్రి అయిన తర్వాత కాలేజ్ ఎట్లుందో చూసేదానికి పోతే కనీసం లెట్రిన్లు కూడా లేవని తెలిసిన తర్వాత ఈరోజు ఇంచుమించు 140 కోట్లతో బ్రహ్మాండమైన బిల్డింగ్ జగన్నాథ గట్ట మీద కడుతూ ఉన్నాం. కనీసం మీరు ఎప్పుడన్నా సందర్శించినారండి? అక్కడ 5 కోట్ల రూపాయలతో ఉత్త రోడ్ వేసినాము. IIITకి, అదేవిధంగా సిల్వర్ జూబ్లీ కాలేజ్కు. మీరు చూసినారండి ఎప్పుడన్నా? కొండ ఎక్కినారా జగన్నాథ గట్టు? నంద్యాల నుంచి జమ్మలమడుకు నేషనల్ హైవే, జాతీయ రహదారి, సోమయాలపల్లి నుంచి డోన్కు బేతంచెర్ల మీదుగా జాతీయ రహదారి. మీకు తెలుసునా అండి ఇవన్నీ శాంక్షన్ అయినాయని? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నేను చాలా చెప్పగలుగుతా. సమయం లేక చెప్పలేకుండా మీరు ఒకటి చెప్పండి వచ్చి.